గైస్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది పండుగ చేయలేదండి. అసలు అది చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ పక్షపాతిగా ఉన్నంతకాలం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడని చెప్పాము. అలానే ఆంధ్రప్రదేశ్ని క్రిస్టియన్ రాష్ట్రంగా మారుస్తాడని కూడా చెప్పాను. అదే నిజమైంది ఈ రోజున. మరి హిందువులకు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదండి? ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి కదా హిందువులకి. మరి క్రిస్టియన్ ఏదైనా ఇప్పుడు క్రిస్మస్ వచ్చినా లేకుంటే గుడ్ ఫ్రైడే వచ్చినా అక్కడికి వెళ్ళి ఆ చర్చికి వెళ్తాడు, వెళ్ళి ప్రార్థన చేస్తాడు. సరే, ఆయన క్రిస్టియన్ మతం మారాడు కాబట్టి ఓకే, ఆయన సొంత మతం అనుకుందాం. సరే, ముస్లిం రంజాన్కి వాడికైతే పోతున్నాడు కదా, విందులో పాల్గొంటున్నాడు కదా, ఇఫ్తార్ విందులు ఏదైతే ఉంటాయో మైనారిటీకి సంబంధించి వాళ్ళైతే పాల్గొంటున్నాడు కదా, అక్కడికి వెళ్ళి ఆ మసీదులకు వెళ్తున్నాడు కదా, ఆ టోపీ పెట్టుకుంటున్నాడు కదా. మరి హిందూ పండుగలకి ఏం ద్రోహం చేశాయి? ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పండగ కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఉగాది పచ్చడి తినుకుంటూ అన్ని కార్యక్రమాలు బాగా చేశారు కదా. ఇప్పుడు అధికారం పోగానంటే అధికారం పోయింది హిందువుల వల్ల అని మీకు ద్వేషమా? హిందువుల మీద ద్వేషం ఉందేమన్నా? మీకు 40% ఓట్లలో హిందువులు లేరా? హిందువులు లేరని నేను ప్రశ్నిస్తున్నాను. నిజం చెప్పండి, నేను వైసీపీ హిందువులను కానీ ప్రశ్నిస్తున్నాను. చూడండి, ఆయన మరి ఈరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదు? ఆయన చేయొచ్చు కదా, ఇంట్లో ఒక చిన్న వీడియో బయట రిలీజ్ చేయొచ్చు కదా, ఇంట్లో ఉగాది పండగ చేసుకున్నట్టు ఒక వీడియో బయట రిలీజ్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఆయన ఇప్పుడు క్రిస్టియన్స్ని ఎవరిని ఉగాది చేసుకొని చెప్పట్లేదు, ముస్లిమ్స్ ఎవరిని ఉగాది చేసుకొని చెప్పట్లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి రాష్ట్రానికి ప్రతిపక్ష నేత, ఇంతకుముందు మాజీ సీఎంగా చేశాడు అతను. ఆయన అన్ని మతాలని సమానంగా చూడాల్సిన బాధ్యత అతనికి ఉంది. రాజకీయం కావచ్చు, లేకుంటే మిగతా విషయాలు ఏదైనా కావచ్చు, ఆయన అన్ని మతాలను సమానంగా చూడాలి, అన్ని మతాలని గౌరవించాలి. అలానే అన్ని మతాలకి ఆయన బాధ్యత ఉంది. నేను చెప్పేవాడిని, లేకుంటే ఇదంతా పెద్ద విషయం కాదు, నేను ఏ మత ఆచారాలు అంటే శుభాకాంక్షలు చెప్పను, ఓన్లీ క్రిస్టియన్ మతం గురించి నేను చెప్తాను, నాకు ముస్లిం క్రిస్టియన్సీ అవసరం తప్ప మిగతా వాళ్ళు ఏమో అవసరం లేదని చెప్పమనండి, అయిపోద్ది ఒక మాట. కాబట్టి ఇది తెలిసి మరి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డికి అయితే చాలా రాంగ్ అండి ఇది. మరి హిందువుల మీద ద్వేషమా లేకుంటే ఈ పాస్టర్ ప్రవీణ్ది జరిగిన ఉదంతం కారణంగానో ఇది ఏదో కారణంగా తెలియదు, కానీ ఉగాది సంబంధించి ఆయన వీడియో రిలీజ్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మనం ఖచ్చితంగా దీన్ని వైసీపీ నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆయన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. ఏదైతే ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన అన్నారో, ఆయన క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చేస్తారని ఏదైతే ఆరోపణలు చేశారో అది నిజమయ్యేలాగుంది, క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా ఒక క్రిస్టియన్ మతానికి అంకితం చేసేలాగా ఆయన ప్రవర్తన అయితే కనిపిస్తూ ఉంది. ఇది చాలా రాంగు. మరి ఆయన ఆలోచన చేసుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి అయితే. చూద్దాం మరి ఆయన మరి ఫ్యూచర్లో అన్నా వచ్చే శ్రీరామనవమి లాంటివి ఉన్నాయి కదా, చూద్దాం మరి వాటిలో ఏమన్నా ఆయన ప్రవర్తనలో మార్పు వస్తుందో. లేదు, నేను ఇంకా క్రిస్టియన్ మతాన్ని కాబట్టి నేను ఏ మతాన్ని శుభాకాంక్షలు చెప్పను, ఏది చేయనంటే చూద్దాం మరి అది రాజకీయంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. వైసీపీ హిందువులు తెలుసుకోవాలి ముఖ్యంగా. దాని గురించి నా వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.